నూతన ధర్మకర్త మండలి నియామకానికి నోటిఫికేషన్ జారీ. బండి ఆత్మకూరు మండలంలోని ఈర్నపాడు గ్రామం నందు వెలసిన శ్రీ చెన్నకేశవ ఈశ్వర దేవస్థానమునకు బండి ఆత్మకూరు గ్రామం నందు శ్రీ లక్ష్మీ జనార్దన ఆంజనేయ స్వామి, సింగవరం గ్రామం శ్రీ వెంకటేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థానం, సంతజూటూరు గ్రామంలో శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం, పెద్ద దేవలాపురం గ్రామం శ్రీ వరదరాజ ఆంజనేయ స్వామి, లింగమయ్య స్వామి దేవస్థానం, కడమల కాలువ గ్రామం శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, భోజనం గ్రామం శ్రీ ముక్తేశ్వర స్వామి వెలిసిన దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం కొరకు కమిషనర్ దేవాదాయ శాఖ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారని, ఆసక్తి కలిగిన వారు ఒక్కొక్క దేవస్థానమునకు 9 మంది సభ్యులు మించకుండా దరఖాస్తులు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నంద్యాలలోని రైతు నగరం కార్యాలయంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారికి అందచేయాలని ఆయా దేవస్థానముల కార్యనిర్వహణ అధికారి ఏ నాగప్రసాద్ గారు తెలిపారు. విజయవాడ వారు 6/5/2025వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. ఈ నోటిఫికేషన్ భాగంగా ప్రతి దేవస్థానమునకు 9 మంది సభ్యులు మించకుండా ధర్మకర్తల నియామకమునకు దరఖాస్తులు చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ దరఖాస్తులను పూర్తి చేసి 25/5/2025వ తేదీలోగా సాయంత్రం 5 గంటలకు రైతు నగరములో గల జిల్లా దేవాదాయ శాఖ వారి కార్యాలయము నంద్యాల పట్టణమునందు పూర్తి చేసిన దరఖాస్తులను ఆ కార్యాలయమునందు పంపుకొనవలసిందిగా కోరుతున్నాము. ఈ 9 మంది దరఖాస్తులు చేసుకోవడం గాను వారికి 18 సంవత్సరముల వయసు పైబడి ఉండాలి. మరియు ఈ 9 మందిలో 4 మహిళలు, 1 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మరియు నాయి బ్రాహ్మణ మరియు బ్రాహ్మణులు 1. ఈ 9 మంది నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా దరఖాస్తు చేసుకొనవచ్చును. ఈ దరఖాస్తులను పూర్తి చేసిన వెంటనే ఆయా కార్యాలయమునకు 25/5/2025వ తేదీలోగా పంపుకొనవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు బండి ఆత్మకూరు గ్రూపు దేవస్థానముల కార్యనిర్వహణాధికారి ఏ